చేస్తున్నాం చూస్తాం. ఎక్కడైతే క్యాన్సర్ ఉందో దానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ 2 నెలలు అయింది నేను ఒంగోలు క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టినప్పుడు. ఆ రోజు నేను వచ్చానని రాంబాబు వాళ్ళంతా కలిసి రాత్రి భోజనాలు మా ఇంటికంటే 12 మంది డాక్టర్లు భార్య పిల్లలతో కూడా వచ్చారు. అంతా 60-70 సంవత్సరాల డాక్టర్లు ప్రాక్టీస్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నేను చెప్పేది మీరు అపార్థం చేసుకోవద్దు, మీరు మీ వృత్తి ధర్మాన్ని ప్రకారం మీరు వృత్తి చేయండి. క్యాన్సర్ వస్తే మాత్రం మీరు వెంటనే అతన్ని బసతరకం హాస్పిటల్కి పంపండి. మీరు ప్రయోగాత్మకంగా చేసి ఆయన చంపేయమాకండి, ఆ ఆస్తి అంతా లూట్ చేయమాకండి. ఇది ఒక్కటి చేస్తే కూడా మీరు దేశానికి మేలు చేయగలుగుతారని కూడా చెప్పాను. అది ఎందుకు చెప్తున్నామంటే ఇన్స్టిట్యూట్కి హాస్పిటల్ కూడా చాలామంది తేడా తెలియదు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే క్యాన్సర్ అనేది ఇవాళ మహమ్మారి, దానికి మీకు ఏ కొంచెం అనుమానం ఉన్నా వెంటనే బయలుదేరండి, వస్త్రధారణలో చూపించుకోండి. దానికి నివారణ చాలా ఎక్కువగా ఉంది ఇవాళ వైద్యంలో. దానికి లాస్ట్ టైం కూడా చెప్పానమ్మా, లక్ష్మణ ఫలం అనే చెట్టు ఒకటి నాటుతాం మనం. యాక్చువల్గా రాత్రి వీరన్నపాలెం నుంచి ఒక 5-6 మొక్కలు తీసుకుందాం అనుకున్నాం. అక్కడ 300 మొక్కలు పంచారు రాత్రి. మేము ఏం చేస్తున్నాం అంటే అదృష్టం కొద్దీ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కనుక ఏదన్నా మీరు ఫంక్షన్ చేసుకునేటట్లయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఈ లక్ష్మణ ఫలాలు మీరు మొక్కలు ఇవ్వండి. దీనివల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ పికప్ అవుతాయి, క్యాన్సర్ సెల్స్ చంపే శక్తి దాంట్లో ఉంది. నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. ఇది ఒక ఉద్యమం లాగా తీసుకొని ఇది కదాక 2.5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మాకు కోటప్పకొండ హాస్టల్లో మనాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి రాజేశ్వర్ గారు ఎలియ బ్లీడింగ్తో సఫర్ అయితే ఆ పిల్లని మేము కంట్రోల్ చేసేది క్యాన్సర్ టర్న్ అయింది. ఆ క్యాన్సర్ నివారణ చేయడానికి 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగాం. మొన్న డిసెంబర్ 1కి ఒక ట్యాబ్లెట్ లేకుండా ఇవాళ ఆ పిల్ల మళ్ళీ ఇప్పుడు 9th క్లాస్లో మళ్ళీ హాస్టల్కి వస్తానికి రెడీ అవుతుంది. అంటే అదే కనుక తల్లిదండ్రుల చేతిలో పోయినట్లయితే ఈ పాటికి ఎప్పుడో కాలం చేసి ఉండేది. ఆ పిల్ల ఒక్కొక్క ట్యాబ్లెట్ జైడస్ కంపెనీ అని మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ పిల్లలు హాస్టల్ ఇవన్నీ చెప్పినాక 88,000 రూపాయలకు ఒక స్ట్రిప్ వస్తే దాన్ని 66,000కి తగ్గించి ఒక స్ట్రిప్కి బదులు ఇంకొక స్ట్రిప్ ఎక్స్ట్రా ఇచ్చేటట్టు అంత హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కంపెనీలో. ఇటువంటివన్నీ కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అది వసతరకంలో కాబట్టే చేయగలిగాం మేము, అక్కడ ఉన్న వైద్యులు కానీ. అది ఈ పక్కన పెడితే ఆరోగ్యం అనేది యాక్చువల్గా ఇది ఈ ఎండకి ఈ మంత్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ, లేకపోతే ఇవాళ ఇక్కడ వసతరకం వాళ్ళని తీసుకొచ్చి 2 రోజులు ఇక్కడ క్యాంపు రన్ చేసి మిమ్మల్ని అందరినీ స్క్రీనింగ్ చేయాలనే ఆలోచన ఉంది. దానికి మన శ్రీధర్తో కూడా మాట్లాడి, శ్రీధర్ ఇక్కడ ఎండలు బాగా ఉన్నాయంట, వసతరకం వాళ్ళు వస్తే ఇబ్బంది పడతారు, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ఈ 18th కాదులే ఈ ఫంక్షన్ మనం చేసుకున్నాం, నెక్స్ట్ 1 or 2 monthsలో ఒక మంచి వసతరకం మనం పిలిపిస్తాను, అప్పుడు వీడియో చేసి మొత్తం అంతా కూడా దీనికి ఫేస్ లిఫ్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడే బాగుంటుంది. దీన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము. ఇప్పుడు మీరు చూడండి, ఈ భోజనం కార్యక్రమం ఇక్కడ విక్రమ్ నారాయణ అని అతను పంపుతున్నాడు, అద్దెకి దగ్గర ఎక్కడో ఇంకొక దగ్గర చింతకొంప. అట్లాగే వెస్ట్ గోదావరిలో కూడా మనం ఫస్ట్ మాట్లాడింది వాళ్ళతోనే మాట్లాడారు. వెస్ట్ గోదావరి రాజులు కూడా వాళ్ళ కమ్యూనిటీ కాకుండా కూడా వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఒకళ్ళు క్యారియర్ పంపుతున్నారు. అట్లా కొంతమంది చేస్తున్నారు. దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటో తెలుసుకున్నాక ఇది అసలు ఈ సబ్జెక్టే కొత్త. మేము అసలు ఎందుకు పట్టుకున్నాం ఇది? అసలు మన ఊళ్ళల్లో 60-70 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలు ఇంకా వండుకోవటం ఏంటి, కడుక్కోవటం ఏంటి? ఇది 3 పూట్ల ఎవడు పడాలి ఈ కష్టం? మన తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఏం చేస్తాము? మనం ఏమొక్కడు హైదరాబాద్లో, విజయవాడలో, ఎక్కడెక్కడో అమెరికాలో ఉంటున్నాం. దీనికి నివారణ ఏంటి అనేది ఈ ప్రయత్నం మాది. అయితే దీన్ని నా ఉద్దేశం ప్రకారం ఇది 100 నుంచి 200 ఊళ్ళల్లో ఇది పెట్టియాలి
దీనికి ఎంతైనా సరే మనం కొంత ఇన్వెస్ట్ చేసైనా కొంతమంది బారో చేసైనా ఏదో చేద్దాం అనే కార్యక్రమం చేసింది. కాకపోతే ఈ 2 సంవత్సరాలుగా మూడు విలేజెస్లో పెడితే ప్రసాద్ గారు, దాంట్లో 2 విలేజెస్లో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ అని కొట్టుకుని సచ్చి 2 క్లోజ్ అయింది. ఇది అసలు ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. దీని కాన్సెప్ట్ ఏంటి, ఇది సొసైటీకి ఏం మేలు జరుగుద్ది అనేది కొంత తెలియట్లేదు. దీన్ని అవగాహన చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. మేము హాస్టల్స్ పెట్టినప్పుడు కూడా ఒకటే లెక్కేసాం, పొల్లేని కృష్ణయ్య గారు మేమంతా, మనం ఎక్కడ పబ్లిసిటీ చేయొద్దు, పేపర్కి వెళ్ళని మాకండి, ఒక 3-4 సంవత్సరాలు దీన్ని రన్ చేద్దాం, ఆరంభ సూరతంలాగా ఏదో చేసామని అనిపించుకొని అవాస్ పాలు కావద్దు మనం అని దాని మీద మేము చేసి ఇట్లా సక్సెస్ఫుల్గా చేసినాక కాస్త బయటకు వచ్చి మాట్లాడుతాము. ఇకపోతే ఇందాక ప్రసాద్ గారు ఉన్నారు, ఈ స్థల పురాణం. నేను జస్టిస్ కోదండరాము అనంతపూర్లో ఒక హాస్టల్ పెట్టాలి అని అంటే చల్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఏమన్నా అంటే, మా ఊళ్ళో పెద్ద ఇల్లు కోట వాళ్ళది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది, చల్ల రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఉరవకొండ మండలంలో పెద్ద గడి. రోజు 50 మంది నుంచి 100 మంది పాలేళ్ళు వాళ్ళు వీళ్ళు వ్యవసాయం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, భోజనాలు, అంత కళకళలాడే బిల్డింగు ఆ పెద్దవాళ్ళు కాలం చేసినాక 5 సంవత్సరాల పాటు వీళ్ళ పిల్లలు అనంతపూర్లోనూ అమెరికాలో ఉంటారు. దానికి తాళం కూడా తీయలేవాళ్ళు. ఆయన ఏమన్నా అంటే రాజేంద్ర ప్రసాద్, ఆయనకి 1000 కోట్ల ఆస్తి. ఆయన అన్నాడు, మా అమ్మమ్మ గారు ఆ ఇంట్లోనే పుట్టి పెరిగాము, దాన్ని మనం రివైవ్ చేద్దాము, ఒకసారి వెళ్దాము, మీరు వెళ్ళి చూసిరండి అని. నేను చేసుకోవాలంటాము, ఇంకొక ఆయన ముగ్గురు వెళ్తే ఒక 4 మనుషులు చీపిళ్ళు, కర్రలు, తాళాలు తీసి అసలు ఆ మెట్లు ఎక్కి సచ్చి దుమ్ము ధూళి, పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, లేవు, కరెంట్ లేదు, అటువంటి బిల్డింగ్లు తీసుకుని రాజేంద్ర ప్రసాద్ దగ్గరుండి 40-50 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎడిషనల్ టాయిలెట్స్ కట్టించి ఈరోజు కళకళలాడుతుంది. సేమ్ కేసు మన గోకవరంలో కూడా, ఆ ఇంట్లో కూడా మాణిక్య పేరు కానీ లేదు, మన చింతలపూడి పక్కన, చింతలపూడి, ఏలూరు చింతలపూడి మధ్యలో, అక్కడ కూడా ఎకరంలో ఉంది ఆ బిల్డింగ్. కనీసం ఒక 5-6 వేల ఎస్ఎఫ్టీ ఉంటుంది. అది కూడా అంతే, దగ్గర ఇద్దరు కాలం చేసినాక ఆ బిల్డింగ్లో అసలు ఎవరు, వాళ్ళ 3 ఆడపిల్లలు అటం ఆయనకి, ఆ 3 కూడా బయట ఉంటున్నారు. అందులో ఒక ఆమె హైదరాబాద్లో వచ్చి చూసి ఇట్లా సంగతి తెలిసినాక మాకు కవర్ చేస్తే వెళ్ళాం. ఆ బిల్డింగ్ ఓపెన్ చేసి ఇదే పరిస్థితి, మళ్ళీ పాములున్నాయి, తేళ్ళున్నాయి తెలియకుండా మొత్తం దాన్ని అంతా రిట్రైవ్ చేసి టాయిలెట్స్ కట్టి బ్రహ్మాండంగా గోకవరం హాస్టల్ అనేది, కోటప్పకొండ ఒకటి, గోకవరం ఒకటి, ఇద్దరికి ఆడపిల్లలకి ఇవాళ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంది. ఇందాక అన్నారా మీరు, స్థలంలో ఏదో మార్చి ఉంది, ఈ స్థలంలో ఇది రాసిపెట్టి ఉంది. కొన్ని స్థలాల్లో ఆ స్థలానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అటువంటిది అని ఇప్పుడు నమ్మాల్సి వస్తాం. అబెండన్ అయిపోయిన బిల్డింగుల్ని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిట్రైవ్ చేసి కళకళలాడుతున్నాయి అంటే, మొన్న యుఎస్ నుంచి వాళ్ళ పిల్లలు వచ్చి చూసుకొని ఎంత సంతోషపడారంటే, మా తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఎట్లయితే మా ఇల్లు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అటువంటి కళకళలాడేది, ఇప్పుడు మనవరాళ్ళు కూడా ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉంటున్నారు అని ఎంతో సంతోషపడ్డారు. ఎన్ని కోట్లు పెడితే మీకు ఆ సంతోషం మిగులుద్ది? మీ బిల్డింగ్కి వాల్యూ కాదు, ఇవాళ వాల్యూ ఎడిషన్ అయింది. ఇటువంటి పనులు కనుక చేస్తే గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు హర్షిస్తారు, రాబోయే మన పిల్లలకు కూడా ఇది ఇట్లా జరుగుతుంది అని మనకు కొంచెం తెలుస్తుంది. నేను ఇవాళ ఇక్కడికి వస్తానికి కారణం కూడా ఎట్టి పరిస్థితి, రమ్మ కూడా రావాల్సింది, ఆమె బిజీగా ఉండే రాలేదు. R24 ఛానల్లో పాపం 2-3 సార్లు వచ్చింది. ఎంత ముచ్చట పడుతుంది అంటే దీని గురించి కారు దిగుతుంటే కూడా మాట్లాడతాం, ఎట్లా ఉంది సార్, ఎట్లా ఉన్నారు పెద్దవాళ్ళు, అది మీకు ఇక్కడ మీకు వాల్యూ తెలియట్లేదు. కానీ బయట ప్రపంచంలో పొంగలూరు అనేది ఒక ఐకానిక్, ఒక ఫంక్షన్ హాల్ లాగా తయారు చేశాము.
అనేది మాకు అందరికీ తృప్తి. సరే, దీంట్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే, కరెక్షన్స్ ఉంటే కింద మీద పడదాం, చేద్దాం. నేను ఒక్కటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన బాచల శ్రీనివాస్ లాంటి వాడు ఒక్కొక్కడు కనుక ఒక జిల్లాకి ఒక్కడ కనుక దొరికితే నాకు ఇటువంటి కార్యక్రమాలు 100 చేయగలుగుతాయి. అటువంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు, ఆ కమిట్మెంట్ కావాలి మనుషుల్లో. ఈ రోజుల్లో నా జీతం వస్తే చాలు, నాకు ఉద్యోగం ఉంటే చాలు, నా పిల్లలు నాకు ఉంటే చాలు అనుకునే రోజుల్లో కూడా మరి అలాగే ఎందుకు తపన పడుతున్నారో, నాతో తిరిగితే నాకు కాఫీ కూడా ఇచ్చేయం, నీటికి వస్తే వాళ్ళే ఏదో ఒకటి తీసుకొస్తారు. అట్లా అటాచ్మెంట్ అయింది పిల్లలకి. చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని చూసి ఈ వయసులో కూడా నేను ఎంతగా తిరగడానికి కారణం కూడా వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. ఇవాళ శ్రీనివాస్ కనుక లేకపోతే ఈ కష్టం మన ఆడవాళ్ళందరూ పడే కష్టానికి క్యాటలిస్ట్. ఇట్లా ఒక్కొక్క దగ్గర కొడంకొండలు అట్లాగే ఉన్నారు, గోకవరంలో అట్లాగే ఉన్నారు. కొన్ని హాస్టల్స్లో మన ప్రతి విలేజ్లో కూడా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే మేము ధైర్యంగా ఎక్కడన్నా, ఇందాక ఇంకోళ్ళ నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఇప్పుడే చూసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఇంత కార్యక్రమం ఏం చేయాలంటే కష్టమేమోనండి, ఏమైనా ఇబ్బంది అంటే నేను హైదరాబాద్లో కూర్చొని మీ ఇంకోళ్ళల్లో మీరు నిలబడతాను అని అంటే నేను చేస్తా పని. నేను వచ్చి మీ ఊళ్ళో వాళ్ళని ఒక్కడిని లేకుండా నేను దీన్ని రన్ చేయగలుగుతానని చెప్పి ధైర్యం చేసుకొని వెళ్ళారు. మరి చూద్దాం. అంటే దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అందరూ ఒక దగ్గర రావాలి. ఎవరింట్లో ఎవరికి భోజనాలు లేవండి, వాళ్ళ ఎందుకు కష్టపడతారు, లేకపోతే డబ్బులు ఉన్నాడు మనుషులు పెట్టుకుంటారు. కానీ అది కాదు కదా, వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వచ్చాం? ఒక కమ్యూనిటీకి మనం అంతా పెద్దలు ఎంతో కష్టపడి మనందరిని పైకి తీసుకొచ్చారు. అందరం సుఖంగా ఉన్నాం. వయసు మళ్ళీ వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుందాం అనే ఉద్దేశంతోనే కదా మనం ఇవన్నీ చేస్తాము. దీంట్లో భాగంగా ఏం చేసామంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి రాను మాకు లభించిన ఆధారంతో మనం చేస్తున్న కార్యక్రమాలు యాక్సెప్టెన్స్ పెరిగినాక మొన్న జనవరిలో 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను. కమ్మారు పిల్లల్ని ఎవరైనా దొరికితే ఐఏఎస్, ఐపీఎస్ కానీ సివిల్ సర్వీసెస్ చేపిద్దామని. ఒక్కడు కూడా సరైన వాళ్ళు రాకపోగా డిస్కరేజ్మెంట్ వచ్చింది. లాభం లేదు అని నేను కుమార్ రామకృష్ణ మేము ఇద్దరం కలిసి మన జనవరి 28న వాట్సాప్ దాంట్లో ఇట్లా కమ్మవాళ్ళు ఎవరైనా కనుక ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్కి వెళ్ళేవాళ్ళు ఉంటే మేము ఆ ఫీజులో మేము కడతాం, మేము సపోర్ట్ చేస్తామంటే 120 మంది అప్లికేషన్ వచ్చింది. 120 మందిని మేము స్క్రీన్ చేస్తే 35 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేశాం. కనీసం ఇందులో పొటెన్షియల్గా కసి ఉన్న పిల్లలు ఎంతమంది అనేది ఐడెంటిఫై చేశాం. ఆ 35 10 మందికి పేమెంట్ చేసి మానవతా అకాడమీలో జాయిన్ చేసాం. 5గురేమో యూపీఎస్సీకి రెడీ అవుతున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ 1-2 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు అన్నమాట. పొటెన్షియల్గా వాళ్ళని తీసుకున్నాం. కొంతమంది గ్రూప్ 1 సర్వీసెస్కి వెళ్ళి కొంతమంది ఇంతకుముందు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 5గురిని చూస్ చేసుకుంటాం. ఇంకొక 20 మంది పైన అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మీకోటి తల్లులు అందరూ ఏం చేస్తామనంటే వాళ్ళు 10th రాగానే తల్లి నాకు ఫోన్ చేస్తాం, మా అబ్బాయి 10th అయిపోవచ్చింది సార్, ఐఏఎస్ చేయాలంటే మీరు కోచింగ్ ఇస్తారా? అమ్మా ఎందుకు ఇంత బాధ పెడతావు పిల్లాడిని, కొంచెం ఆగు, కొన్ని రోజులు ఆగు. వాడు ఇంటర్ అయిపోయినాక గ్రాడ్యుయేషన్కి వెళ్ళినాక అప్పుడు నాకు ఫోన్ చేయండి, మార్గం చూపిద్దాము. గ్రాడ్యుయేషన్ చేసే టైంలో ఉన్న వాళ్ళని కొంతమందిని ఆన్లైన్ ఎవ్రీ సండే ఒక 1.5 hour మేము ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాం. దాంట్లో డే 1లో అసలు నీకు కోచింగ్ తీసుకోవాలి అని అంటే బోర్డు నీకు కష్టం, ఎన్నో అటెంప్ట్లు చేయాలి, ఎన్నో లక్షల మంది రాస్తారు, దాంట్లో నువ్వు ఒకడ ఉండాలి అని అంటే ఈ రోజు నుంచి నువ్వు పొద్దున్నే లెగవగానే ఎందుకు ఇంగ్లీష్ పేపర్ చదవాలి అనే దాంతో మొదలుపెట్టి అసలు స్పెల్లింగ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎట్లా ఉండాలి, కంటెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మొదలుపెట్టి నెమ్మదిగా హిస్టరీ కూడా కొంత మొదలుపెట్టాము. ఏన్షియంట్ హిస్టరీ, కరెంట్ టాపిక్స్ మొదలుపెట్టి ఇప్పుడు 10 సెషన్స్ ఏవో అయినాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక పిల్లాడు ఇక్కడికి వచ్చాడు, మీతో మాట్లాడిస్తాను. అశోక్ అని, ఏ ఊరు అనేది అశోక్, ఏ ఊరు?
ఇక్కడ దగ్గరలో ఫోన్ చేశాడు. చేస్తే నువ్వు అసలు ఏం చేస్తావు అని అన్నీ కనుక్కున్నాక నేను అటు వస్తాను కదా 17th 18th ఉంటాను, ఒకసారి కలిసి మాట్లాడదాం అని. దాంట్లో తీరా చూస్తే 20 మంది మేము షార్ట్ లిస్ట్ చేస్తే అందులో 10 మంది ఆడపిల్లలే. ఆ 20 మందిలో రెగ్యులర్గా వచ్చేది ఆ 10 మంది ఆడపిల్లలే వస్తున్నారు. అంటే అంత యాంగ్జైటీ పెరిగింది, తల్లిదండ్రుల కృషి ఉంది. కొంతమందిని ప్రయత్నం చేస్తున్నాము, అది ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉంది. మేబీ 1 or 2 years 3 years గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్లో మొదలు పెట్టాము. 4 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అయ్యే లోపల కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఫిట్గా ఉంటాడు. ఒక సీరియస్గా ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ అనుకు ఒక 6 to 9 months చేస్తే డెఫినెట్గా సర్వీసెస్లో క్రాక్ చేస్తారు. దీంతో పాటే అదర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నాయి, వేరే డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా పోస్టింగ్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్, అసలు ఉద్యోగానికి వెళ్ళాలి అని అంటే కాస్త జీలు క్రియేట్ చేద్దాం. సో ఈ విధంగా మేము దీంట్లో మాకు వచ్చే తృప్తి ఏంటంటే మన వాళ్ళని ఎంతమందిని మనం దీంట్లో మన ట్రాక్లోకి తీసుకొస్తున్నాము. గైడెన్స్ లేక కనీసం మాట మాత్రం కమ్యూనిటీలో సహాయం చేసే లేక చాలామంది పిల్లలు తల్లులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాప్ను కొంత బ్రిడ్జ్ చేద్దామని ఇప్పుడు ఈ విలేజెస్ ఏమని పడి ఇప్పుడు 3-4 సార్లు వచ్చి మీతో మాట్లాడింది. ఎందుకంటే మాకు కూడా తృప్తి, అరే ఈ విధంగా చేస్తే మీరందరూ బాగుంటారని ఆ కళ అన్నాము, పెట్టాము. మా కళను సాఫల్యం చేసారు, అది కదా తృప్తి. అట్లా మేము ప్రయత్నం చేస్తాము. ఈ హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, ఈ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అసలు నాతో పాటు తెనాల నుంచి మనకి కుమార్ వంశ ఆయన సుబ్రత సుబ్రహ్మణ్యం గారు వచ్చినాము. అసలు ఎంత సంతోషపడిపోయాడు ఆ పిల్లల్ని, ఆడపిల్లలను చూసి అందరినీ. దాంట్లో 125 120 మంది ఆడపిల్లలు ఉంటే దాంట్లో మాకు తెలియకుండా మొత్తానికి 2-3 సార్లు వెళ్ళి అందరినీ ఐడెంటిఫై చేసి ఇందులో సింగిల్ పేరెంట్ ఎంతమంది ఉన్నారు, పేరెంట్స్ ఇద్దరు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కూడా లెక్కేసి 18 మంది సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు. ఒక ఆమెకి తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఆ 19 మందికి వాళ్ళకి అడిగాడు, అమ్మాయి మీకు ఏం కావాలి? మాకేం అవసరం లేదు, దాంతో మా తాతగారు కూడా బ్రహ్మాండంగా మమ్మల్ని చూసుకుంటున్నారని. కాదు ఏమైనా కొనుక్కుంటారా అంటే, ఒక్క అమ్మాయి అయినా నేను పెన్ను ఒకటి కొనుక్కుంటాను. ఈ పెన్నులు కూడా ఎవరో కొనడానికి లేదని చెప్పి 200-300 పెన్నులు తీసుకొచ్చి అక్కడ అందరూ పెన్ను కూడా రిపోర్ట్ చేయాలి, రాయాలి. ఇది పాడైపోగానే అది తీసుకొచ్చి ఇస్తేనే 200 కొత్తది ఇస్తారు. అంత సిస్టమేటిక్గా పెట్టి ఈ 19 మందిని మీ తాతయ్య ఎన్ని సంవత్సరాలు చదివిస్తే మీరు 2 సంవత్సరాలు చదవండి, దాని తర్వాత బాధ్యత నాకు అప్పచెప్పండి. మీరు అమెరికా వెళ్తారా, ఇంగ్లాండ్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం. ఆ 19 మందిని నేను గ్యారంటీగా పైకి తీసుకొస్తానని హామీ ఇస్తాను. ఆయనకి ఏం లాభం? అక్కడి నుంచి తెనాల నుంచి వచ్చి మన హాస్టల్కి వచ్చి ఒక 10 కిలోలు 20 కిలోలు జిలేబీ తీసుకొచ్చి వాళ్ళందరూ కూర్చోబెట్టి తినిపించి ఆనందంలో ఉన్న ఆనందం అతను పంచుకుంటున్నాడు. మొన్న 4వ తారీఖు వాళ్ళిద్దరు అక్కలు 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు, మీటింగ్ అవుతుంటే ఆ తల్లులు వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత సంతోషపడ్డారంటే, ఓహో అప్పుడు మాకు అర్థమైంది 3 సంవత్సరాల తర్వాత మనం చేసిన కార్యక్రమం ఈ విధంగా సద్వినియోగం అయింది. పల్నాడు ఏరియాలో ఒక 2 తల్లులు వచ్చింది